హలో ఆల్ అందరికీ నమస్తే. ఐఎమ్ మధు, మదర్ ఆఫ్ శ్రీనాథ్. సో శ్రీనాథ్ హాయ్ చెప్పు నాన్న. హాయ్. ఓకే, వెరీ గుడ్. సో శ్రీనాథ్ లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. శ్రీనాథ్ 2 ఇయర్స్కే 5 రికార్డ్స్ని అచీవ్ చేశాడనమాట. సో ఆ 5 రికార్డ్స్ ఏంటంటే నోబెల్ వరల్డ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్లో సూపర్ టాలెంటెడ్ కిడ్ అవార్డు వచ్చింది. అలాగే వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఈ 5 రికార్డ్స్ని అచీవ్ చేశాడు. సో టోటల్గా తను 1471+ ఐటమ్ ఫ్లాష్ కార్డ్స్ అండ్ ఐటమ్స్ని ఐడెంటిఫికేషన్ చేశాడనమాట. సో నేమ్స్ స్పష్టంగా చెప్తాడు అవన్నీ. సో వీఆర్ వెరీ హ్యాపీ. శ్రీనాథ్కి నిద్ర వచ్చేస్తుంది, పడుకున్నాడు వాడు. కొంచెం డల్ అయ్యాడు, నిద్రపోయే టైం కాబట్టి నిద్రపోతున్నాడు అనమాట. సో నేను రికార్డ్కి అప్లై చేసే ముందు ఒకసారి అన్నీ అన్నీ నేను వాడికి ఏం నేర్పించాను అన్నీ ఒకసారి పేపర్ మీద లిస్ట్ రాసుకున్నాను అనమాట. సో అవన్నీ చూసేసరికి నాకే షాక్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇన్ని విషయాలు నేను నేర్పించేసానా తెలియకుండానే, వాడు కూడా చాలా ఎక్కువ విషయాలు నేర్చుకున్నాడని అనిపించింది అనమాట. సో ఆ విషయాలు ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు. ఫ్లవర్స్, హ్యూమన్ ఆర్గాన్స్, బాడీ పార్ట్స్, షేప్స్, కలర్స్, యానిమల్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సో స్పేస్కి సంబంధించినవి, ఇంకా స్పోర్ట్స్కి సంబంధించినవి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో అన్నీ నేర్చుకున్నాడు అనమాట. టేబుల్స్ చెప్తాడు, పజిల్స్ సాల్వ్ చేస్తాడు, ఇంకా చెస్ కాయిన్స్ నేమ్స్ చెప్తాడు. చెస్ పీసెస్ కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు అనమాట, ప్లేసింగ్ చేయడము. ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాడు అనమాట శ్రీనాథ్. ఇప్పుడైతే ఇంకా వాడికి ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ కూడా వచ్చేసి ఐడెంటిఫికేషన్ చేస్తున్నాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో వాడికి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడము, కొత్త థింగ్స్ నేర్చుకోవడము. వాడు అడుగుతాడు ఎప్పుడు కూడా, అమ్మ నాకు కార్డ్స్ చెప్పు, అమ్మ ఇది చెప్పు, అది చెప్పు, ఇదేంటమ్మా అదేంటమ్మా అని అడుగుతూ ఎప్పుడు క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు అనమాట. సో వాడి క్యూరియాసిటీ మీద, వాడు ఇంట్రెస్ట్ మీద మేము ఇంతవరకు రాగలిగాము. వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇంత చిన్న వయసులోనే ఇన్ని రికార్డ్స్ని అచీవ్ చేశాడు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. శ్రీనాథ్ తమిళనాడు ఏది? తమిళనాడు, తమిళనాడు, వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, వెరీ గుడ్. తెలంగాణ, తెలంగాణ, వెరీ గుడ్. కేరళ ఏది? కేరళ, సూపర్. శ్రీలంక ఏది? శ్రీలంక, వెరీ గుడ్. లక్షద్వీప్ ఏది? లక్షద్వీప్, వెరీ గుడ్. అరేబియన్ సీ ఏది? అరేబియన్ సీ, సూపర్. బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్, అదంతా. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, సబాష్. అరుణాచల్ ప్రదేశ్ ఏది? అరుణాచల్ ప్రదేశ్, సూపర్ సూపర్. అస్సాం ఏది? అస్సాం, వెరీ గుడ్. నాగాల్యాండ్, 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 వెరీ గుడ్. గుజరాత్ ఏది? గుజరాత్, గుజరాత్, సబాష్. రాజస్థాన్, రాజస్థాన్, సూపర్. లడక్ ఏది? లడక్, లడక్, లడక్ చూపించు. లడక్, నీకు తెలుసు కదా, చూపించి. లడక్ ఎక్కడుంది? వెరీ గుడ్. పాకిస్తాన్ ఏందన్నా? పాకిస్తాన్, పాకిస్తాన్, వెరీ గుడ్. ఆఫ్ఘనిస్తాన్ ఏది? వెరీ నైస్. చైనా, 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 సూపర్ సూపర్, వెరీ గుడ్ నాన్న, సూపర్, బాగా చెప్పు. మయన్మార్ ఏది? మయన్మార్, మయన్మార్, ఓకే. బంగ్లాదేశ్ ఏది? బంగ్లాదేశ్, సూపర్. నేపాల్, 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 సూపర్ సూపర్, వెరీ గుడ్ నాన్న. శ్రీలంక, 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 సబాష్, సూపర్గా చెప్పు. మరి పాండిచ్చేరి ఏందన్నా? యూనియన్ టెరిటరీ, పాండిచ్చేరి, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, నువ్వు ఫోటో తీస్తావా? తిద్దు కానీ, వెరీ గుడ్, బాగా చెప్పు, సూపర్. బేబీస్కి ఫస్ట్ 6 ఇయర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో ఫస్ట్ 3 ఇయర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఆ స్టేజ్లో ఎక్కువ బాగా జరుగుతుంది అనమాట. మనకంటే 1000 times ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది బేబీస్కి. సో ఆ టైంలో మనం ఎక్కువ ఎంత నాలెడ్జ్ ఇవ్వగలిగితే అంత నాలెడ్జ్ని వాళ్ళు గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. సో ఆ ఆస్పెక్ట్ మీదే మేము శ్రీనాథ్కి ఇన్ని విషయాలు నేర్పించగలిగామన్నమాట. సో వాడిని బయటకు తీసుకెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటాము. సో అన్ని విషయాల్ని అబ్జర్వ్ చేస్తాడు బాగా.
ఐడెంటిఫికేషన్ చేస్తాడు, బాగా అబ్జర్వ్ చేస్తాడు, ఎక్కువ అబ్జర్వేషన్ స్కిల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి శ్రీనాథ్లో. సో దానివల్ల వాడు ఎక్కువ నేర్చుకోగలుగుతున్నాడు అనమాట. సో మీ బేబీస్ కూడా అట్లాంటి పవర్ ఉంటుంది. సో అది యాజ్ ఎ పేరెంట్గా మనం దాన్ని బయటకు తీయగలిగినప్పుడే మనం బేబీని గ్రో అప్ చేయగలుగుతాము. సో నేనైతే నా బేబీ విషయంలో అయితే ట్రై చేస్తున్నాను, ఇలా చేస్తూనే ఉంటాను. సో మీరు కూడా తప్పకుండా మీ బేబీస్లో ఉన్న టాలెంట్ని బయటకు తీయండి. సో బేబీకి ఫస్ట్ 6 ఇయర్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో, బేబీ పుట్టక ముందు గర్భంలో ఉన్నప్పుడు 9 మంత్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో గర్భ సంస్కారం చేయడం వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో బయటకు వచ్చిన తర్వాత మనం ఎన్నిసార్లు చెప్పినా బేబీ అయితే కొన్ని సార్లు మాట వింటారు, కొన్ని సార్లు మాట వినరు. సో అదే మనం గర్భ సంస్కారంలో పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇస్తూ మంచిగా ట్రైన్ అప్ చేసినా కూడా బేబీ అయితే చాలా 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 మౌల్డింగ్ అవుతుంది అనమాట. బేబీ కూడా చాలా చాలా ఎక్కువ విషయాల్ని నేర్చుకుంటుంది కడుపులో ఉన్నప్పుడే. సో బేబీస్కి ఇప్పుడు లెర్నింగ్ అనేది జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళు నేర్చుకుంటున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియకుండా లెర్నింగ్ అనేది ఉండాలన్నమాట. సో అలా నేర్పించినప్పుడే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఎటువంటి ప్రెజర్ లేకుండా ఎక్కువ విషయాల్ని నేర్చుకోగలుగుతారు అనమాట. సో వాళ్ళకంటే ఎక్కువ హార్డ్ వర్క్ మనమే చేయాలి యాజ్ ఎ పేరెంట్గా. అలాగే చాలా పేషెన్స్తో అన్నీ నేర్పించాలన్నమాట. ఎక్కువ కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి కొత్త విషయాలు మనం కూడా నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు. సో మేము కూడా చేసిన పని అదే. సో శ్రీనాథ్ నెక్స్ట్ వీడియోస్లో తను ఎలా నేర్చుకుంటున్నాడు, నెక్స్ట్ వీడియోస్లో టాయ్స్ గురించి, థింగ్స్ గురించి, తను ఏమేమి ఫ్లాష్ కార్డ్స్ యూస్ చేస్తున్నాడు అనే విషయాలన్నిటిని మేము మీతో షేర్ చేసుకుంటాను. సో మీ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ శ్రీనాథ్కి కావాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు ఏదైనా చెప్పాలి, ఏదైనా అడగాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.